హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నా హీరో కోసం నేను క్రాడిల్ అయితే బుక్ చేశాను. ఈ క్రాడిల్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ క్రాడిల్ నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. బుక్ చేసిన 12 డేస్కి అయితే ఆర్డర్ అనేది డెలివర్ చేశారు. డెలివరీ చేసిన 2 డేస్కి మాకు అన్బాక్సింగ్ చేయడానికి కుదిరింది. ఈ క్రాడిల్ అన్బాక్సింగ్ చేశాక మాకు సెటప్ అనేది 1 అవర్ పైనే పట్టింది. మనకి ప్యాకేజింగ్ వచ్చి ఇలా ఇస్తారు. ఇందులో మనకి అన్నీ సపరేట్‌గా ఇస్తారు. ఇవన్నీ మనం సెటప్ చేసుకోవాలి. వీటికి సంబంధించిన బోల్ట్స్ కానీ, వీల్స్ కానీ అన్నీ ఈ ప్యాకేజింగ్‌లో ఇస్తారు. దీంతో పాటు మనకి మాన్యువల్ సెటప్ అనేది ఇస్తారు. ఆ మాన్యువల్ సెటప్ చూసుకొని మనం సెటప్ చేసుకోవడమే. ఒకవేళ మాన్యువల్ సెటప్ బుక్ అర్థం కాకపోతే మనకి ఫ్లిప్కార్ట్‌లో ఆర్డర్ దగ్గరే మనకి అసెంబ్లీ వీడియో ఉంటది. ఆ వీడియో చూసైతే సెటప్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో చూస్తే ఏంటంటే మనకి ఇంకా ఈజీగా ఉంటది సెటప్‌కి. ఈజీగా అర్థమవుతది ఆ వీడియో చూస్తే. చూడ్డానికి ఏంటంటే క్రాడిల్ అసెంబుల్ చేయడానికి చాలా ఈజీగా ఉందనుకుంటాం. కాకపోతే మాకైతే 1 అవర్ పైనే పట్టింది ఆ వీడియో చూసి సెటప్ చేసిన. బట్ ఫైనల్లీ 1 అవర్ కష్టం తర్వాత సక్సెస్‌ఫుల్లీ మనకి క్రాడిల్ అసెంబుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా హీరోకి పడుకోవడానికైతే నా క్రాడిల్ అసెంబుల్ అయిపోయింది. రెడీగా ఉంది. నేనెందుకు ఈ క్రాడిలే తీసుకున్నాను, ఈ క్రాడిల్‌లో ఏ ఫ్యూచర్స్ అయితే నన్ను అట్రాక్ట్ చేసాయి, ఈ క్రాడిల్ తీసుకోవడానికి ఏ ఫ్యూచర్స్ అయితే నాకు నచ్చాయి ఈ క్రాడిల్ తీసుకోవడానికి అనేది నేను ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి. ఈ క్రాడిల్ చూస్తున్నట్టయితే కింద మనకి స్టోరేజ్ బేబీకి సంబంధించిన ఎసెన్షియల్స్ అనేది ఇక్కడ మనం స్టోరేజ్‌లో పెట్టుకోవచ్చు. బేబీకి దగ్గరగా ఉంటే మనకి కంఫర్ట్‌గా ఉంటది. ఈజీగా ఉంటది ఏదైనా పిక్ చేసుకోవడానికి. అందుకని ఈ పాయింట్ అయితే నాకు నచ్చింది. క్రెడిల్ మూవ్ చేసుకోవడానికైతే 4 సైడ్స్ వీల్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూస్తే లాక్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. ఎప్పుడైతే మనం మూవ్ చేయాల్సిన అవసరం లేదో అప్పుడు ఆ లాక్ చేసేసుకుంటే మనకి మూవ్ అవ్వదు. క్రెడిల్ అనేది మనం ఊపుతా ఉంటాం కదా! అప్పుడు మూవ్ అవ్వదు. ఎప్పుడైతే మనం మూవ్ చేయాలనుకుంటాం క్రెడిల్‌ని అప్పుడు అన్‌లాక్ చేసి మూవ్ చేయొచ్చు. ఈ పాయింట్ కూడా నాకు నచ్చింది ఈ క్రెడిల్‌లో. అండ్ దీంట్లో మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్రేడిల్‌కి మనకి మస్కిటో నెట్ కూడా ఇచ్చాడు. అది కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నెట్ అయితే ఇచ్చాడు. సో, ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది నాకు నచ్చింది. ఇది మనం ఎటు సైడ్ అంటే అటు సైడ్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. 2 సైడ్స్ అయితే మనం ఓపెన్ అనేది చేసుకొని పెట్టుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు. మనకి నెట్ అవసరం లేదంటే మనకి 2 సైడ్స్ బటన్స్ అయితే ఇచ్చాడు. ఆ బటన్స్ అనేది రిమూవ్ చేసేస్తే టోటల్ మనకి నెట్ అనేది రిమూవ్ అవుతది. ఎప్పుడైతే అవసరం అనుకుంటారో అప్పుడు మాత్రం పెట్టుకోవచ్చు నెట్ అనేది. ఈ పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది. ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటే మనకి మస్కిటోస్ అనేది లోపలికి వెళ్ళకోకుండా ఉంటది. అండ్ మనం ఇక్కడ బేబీని పడుకోబెట్టే ప్లేస్ కూడా మనకి ఇక్కడ చాలా స్పేషియస్‌గా ఉంది. కింద వాళ్ళు ఇచ్చిన బెడ్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. హార్ష్ అయితే లేదు. అండ్ మనకి ఇక్కడ స్వింగ్ చేసుకోవడానికి కూడా మనకి 2 సైడ్స్ ఇలాగ ఇచ్చారు హ్యాండిల్ అనేది. ఇలా ఈజీగా మనం అనేది ఎంత డిస్టెన్స్‌లో కొంచెం డిస్టెన్స్‌లో ఉన్నప్పుడు కూడా మనం ఇలా స్వింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. ఈ ఫీచర్స్ నచ్చి నేను ఈ క్రెడిల్‌నైతే తీసుకున్నాను. న్యూ బోర్న్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ ఫీచర్స్ మీకు కూడా నచ్చినట్టయితే ఈ క్రెడిల్ తప్పకుండా తీసుకోండి. మీకైతే బాగా యూజ్ అవుతది. చాలా బాగుంది క్రెడిల్ అనేది. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. అవన్నీ మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్య సునీల్ వ్లాగ్స్. బై గైస్, టేక్ కేర్.